ఇది గాలినా కొడుకు గాలికి నడుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బిగ్ లేదు, మూసి ప్రక్షాళన చేస్తానంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫాల్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ కుల హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలల్లో మొత్తం ఫాల్స్. అందరినీ భయపట్టినకి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా, ఛానళ్ళను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్లు, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు. రేవంత్ ఉద్దీన్ హిందువులలో ఒక నల్లమచ్చ, రెడ్డి సమాజంలో చెడగొట్టిండు, రెడ్డి సమాజంలో చెడగొట్టిండు, హిందువులలో కూడా చెడగొట్టిండు ముఖ్యమంత్రి. ఈ అక్బరుద్దీన్ హిందూర్ గడ్డ మీద వచ్చి మొన్న జరిగిన ఎన్నికలలో రెడ్డి అయినా రావైనా అని కులాల పేర్లు తీసుకొని, రెడ్డి పేరు తీసుకొని, కులం పేరు తీసుకొని వీళ్ళందరూ కూడా విషపు పాపులు అని అన్నాక కూడా ఈ మునగాడు 4 అడుగుల మునగాడు కనీసం రియాక్ట్ కూడా కాలే. మరి రెడ్డి సమాజంలో చెడగొట్టక ఏం పుట్టిండు మరి? మీరు చెప్పండి, మీడియా మిత్రులు చెప్పండి. నీకు ఏంది అసలు ఏం కావాలి మీకు? నాకు అర్థమైతలేదు. లొల్లి కావాలనా లేకపోతే అభివృద్ధి కావాలనా? మీరు చేసే దరిద్రం పనులన్నీ దాచిపెట్టడానికి కోసము హిందువులను అడ్డం పెట్టుకొని బతుకుతారు. ఎంతసేపు ముస్లింలు ఉంటేనే వీళ్ళ బతుకు, లేకపోతే లేనేలేదు. ముస్లింలను అడ్డం పెట్టుకొని బతుకుతారు, ఎంఐఎంని ముస్లింలను అడ్డం పెట్టుకొని బతుకుతారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, మీరు బీహార్ లో పోటీ చేసిరు, ఇదే ఎంఐఎం వాడు వచ్చి ఆడ పోటీ చేసిండు, ఆడ ఎందుకు వ్యతిరేకించాలి? ఎందుకు రాలేదు? మేము హైదరాబాద్ లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఐఎంఓలను హైదరాబాద్ శివార్లు దాటనీయలేదు. మళ్ళీ మీరెట్లా ఈరోజు దేశం సరిహద్దులు మొత్తం వాళ్ళని పోటీ చేయడానికి అవకాశం ఇస్తున్నారు? మీరు కదా వాళ్ళకి అవకాశం ఇచ్చింది, మీరు కదా ఎంఐఎం ఉంటే బతికేది. మేము ఎవరున్నా బతుకుతాం, మేము సబ్బండ వర్గాలతో కలిసి ఉంటాం. మేము ఈరోజు అందరి కులాలకు మతాలకు మేము పెటెంట్. మీలాగా ఒక్కళ్ళని నెత్తి మీద ఎత్తుకొచ్చుకొని ఓట్లున్నప్పుడేమో వాళ్ళ మస్జిద్లకు పోతారు. ఎందుకు? గీమె ఉన్నది కదా, గమె ఎవరు, మాధవీలత. ఓట్లున్నప్పుడేమో మస్జిద్లకు పోతారు, లేకపోతే ఆడపోయి చార్మినార్ కాడ లొల్లి చేస్తుంది. ఏందమ్మా నీ భాష? నీ కథ ఏంది? మేము అడుగుతున్నాము, మేము అందరితో సామరస్యంగా ఉంటాం, కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ. మేము అన్ని కులాలని గౌరవిస్తాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, మొన్న మాట్లాడినటువంటి విషయాన్ని వక్రీకరించి మాట్లాడి వారి మీద ఇబ్బంది ఎందుకంటే మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారి విషయాలలో, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ఏమడిగినారు? కేంద్ర మంత్రులతోని, ప్రధానమంత్రితోని, మేము రాష్ట్రంలో ప్రపంచ దేశాలలో 4th సిటీగా మా హైదరాబాద్ ని మేము తీర్చిదిద్దుకోబోతున్నాం. మీ కళ్ళల్లో ఎందుకు కనబడుతుంది? రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి తొక్కేయాలనే ప్లానింగ్ చేస్తున్నారా మీరు? నేను అడుగుతున్నా, మేము నిధులు అడిగినాము కేంద్రానికి పోయి, ఆ నిధుల గురించి మేము ఎవరైనా చర్చ చేయొద్దనే కదా ఈ టాపిక్ ని బయటకు తీసుకున్నారు. మీరు ఆ టాపిక్ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ టాపిక్ ని మాట్లాడకుండా ఆ టాపిక్ ని తొక్కేసి రేవంత్ రెడ్డి గారి మాటలు ఏమన్నాడు? 33 జిల్లాల అధ్యక్షులు 33 రకాలుగా ఉంటారు. ఈయన అయ్యప్ప మాలేస్తాడు, ఈయన శివ మాలేస్తాడు, నేను వాసవి మాత మాలేస్తా, ఇంకోళ్ళు హనుమాన్ మాలేస్తారు, ఇంకొకళ్ళు ఇంకో మాలేస్తారు, వినాయక చవితి అప్పుడు వినాయక చవితి మాలేస్తారు, దుర్గాష్టమి అప్పుడు 8 రోజులు ఆ నవరాత్రులకు మాలేస్తారు. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇట్లనే దేవుళ్ళ మధ్యలోనే మనము వివిధ అభిప్రాయాలను తీసుకునేటోళ్ళం. 33 జిల్లాల అధ్యక్షులు వివిధ అభిప్రాయాలు ఉంటాయి. అన్ని కలగలిపితే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని పట్టుకొని హిందువుల మనోభావాలు తెలియని మీ బతుకుకు సీతాని రాముని వేరే చేసిన వాళ్ళు మీరు హిందూ అభిప్రాయాలను అంటారా? ఎందుకంటే వాళ్ళ దేశ ప్రధాని భార్య లేకుండా ప్రపంచ దేశాలు తిరిగి వస్తున్నాడు, దేశాన్ని ఏలుతున్నాడు. అందరు కూడా అట్లా, దేవుళ్ళు కూడా అట్లనే భార్యలు లేకుండా ఉండాలి. ఎవరు కూడా ఎవరితోని సన్నిహితము, స్నేహభావము, సోదర భావంతో ఉండొద్దు. వాళ్ళకున్నదల్లా విడదీసి. నువ్వు గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నావు? గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నీకు బాధ అనిపించదా? నువ్వు ముఖ్యమంత్రిని అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా ఊకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఫీల్ అవుతున్నాడు. పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు. పరిపాలన కొందరికి
కొన్ని ఇష్టం ఉండయి. సరే, ఎవరికో కొందరికి ఇష్టం లేదు, నువ్వు వాళ్ళ దగ్గర పోయినావు, నువ్వేదో వాళ్ళ దగ్గర శబ్బాష్ అనిపించుకో, నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రిని. కొంత ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు, డిమాండ్ చేయి. నా కొడుకు అంటే నీ కొడుకు ఏం రా, నీకు నా కొడుకు అని మాట్లాడితే ఏం రా కొడక. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. ఇక నువ్వు యాజ్ ఏ ఎంపీగా నువ్వు మాట్లాడు. ఏమని, ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు, ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు మాకు పనులు చేయండి అని నువ్వు అడుగు. నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు, నేను మళ్ళీ ఎట్లా తిడుతున్నావు నీకు చూపెడతా. మళ్ళీ నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా, తిట్టు. నీవు నీదే పెద్ద పర్సనాలిటీ కాదు, నీ అయ్యే పర్సనాలిటీ. నీకంటే పెద్ద పర్సనాలిటీ నాది. నీదే పెద్ద తోపు అనుకోకు, నువ్వు ఎంపీ అయినా అని చెప్పి తోపు అనుకోకు. నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి. లేకపోతే నేను అండర్ గ్రౌండ్లో పని చేసిన తక్కువ తుపారే నీ అమ్మని తుపాకులు మేము ఓపెన్లోనే పట్టినాం రా నాయన. నువ్వు అడవిలో పడితే నేను టౌన్లో నుండి పట్టినా. టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సమాజం ఆలోచించాలి. మా నాయకుడు విజన్ ఏంది, బీజేపీ నాయకుల విజన్ ఏంది. బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే విద్వేషము, వినాశకర ఆలోచనలు, డైవర్ట్ పాలిటిక్స్, డివిజన్ పాలిటిక్స్, ఇవి సమాజానికి ఉపయోగపడతాయా? ఏమైనా అభివృద్ధి సాధిస్తుందా? ఈరోజు ఈ సమాజంలో నెహ్రూ గారి కాడ నుంచి మరి మొన్నటి వరకు మన మన్మోహన్ సింగ్ గారి వరకు తెచ్చినటువంటి అనేక సంస్కరణలే ఈరోజు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని నిలబెడుతున్నది వాస్తవం కాదా? ఆలోచించాలని ఈ సందర్భంగా మీరు మంత్రిగా ఉన్నారు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చేటప్పుడు మరి ఏం చేసి వచ్చారు? ఈరోజు ఎందుకు ఇలాంటి విద్వేషపు రాజకీయాలు, విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు? సమాజంలో శాంతి వద్దా? సమాజానికి ప్రేమ వద్దా? సమాజ అభివృద్ధి వద్దా? సమాజానికి ఈరోజు పేదలకు సంక్షేమం వద్దా? మీరు పేదల సంక్షేమం అంటేనే సోమరిపోతులను తయారు చేస్తారని మాట్లాడిన మీరు, బీజేపీ నాయకులు పేదల పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉందో ఒక్కసారి భారతీయులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. పైకి రావాలంటే సోనియా గాంధీని, రాహుల్ గాంధీ గారిని తిడితే నువ్వు పైకి రావు అరవింద్. నువ్వు నాకు బాగా పరిచయం, నేను నీకు మంచి కోసం చెప్తున్నా. నువ్వు ఇంటికి పోయినాక అన్నం తిన్న తర్వాత మీ నాయన దగ్గర కూర్చో. మీ నాయన రాజకీయాలకు ఎట్లొచ్చాడు, ఎట్లా నాయకుడు అయ్యాడు, ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ఎట్లా మంత్రి అయ్యాడు, ఇవాళ నువ్వు ఎక్కి తిరుగుతున్న బెంచ్ కారు కావచ్చు, నువ్వు దొడుక్కుంటున్న బట్టలు కావచ్చు, బట్టలే కాదు లోపల డ్రాయర్ కూడా ఏ పార్టీతో వచ్చిందో ఒకసారి మీ నాయనని అడుగు. నేను మిత్రుడిగా సూచన చేస్తున్నా, నోరు జారొద్దు సుమా అరవింద్, నోరు జారొద్దు సుమా అరవింద్. నేను చెప్తున్నా, నువ్వు మా గురించి మాట్లాడితే పర్వాలేదు. ఇక్కడ స్థానిక రాజకీయ పరిణామాల వల్ల ఒకవేళ నువ్వు ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ శ్రీమతి సోనియా గాంధీ గురించి ఈయన మాట్లాడడం అంటే మంచిగా ఉండదు అరవింద్. నేను చెప్తున్నా, నువ్వు మళ్ళా నువ్వు ఇంకో వైపు చూడక అరవింద్. నేను చెప్తున్నా, ఇంకో వైపు చూడే ప్రయత్నం చేయకు.